అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. స్త్రీలో గుణవతి అయిన భార్యలో ఉన్న లక్షణం లోబడటం. మనం అందం చూస్తూ ఉన్నాం కానీ విధేయత కలిగిన స్త్రీయా, లోబడే స్త్రీ అని చోట్ల అందంలో మోసపోతూ ఉన్నారు చాలామంది యువకులు. అందం కాదయ్యా, ఆమెలో సుగుణం ఏంటంటే విధేయత. లోబడటం అనేది ఒక గొప్ప విధేయత. అది చూడాలి, అది చూడరు. కట్నం ఎంత వస్తుంది, లేకపోతే అమ్మాయి ఎంత బాగుంది, లేకపోతే ఉద్యోగం చేసి ఎంత తెస్తుంది, ఏం చూస్తూ ఉన్నారు. అది కాదు. దేవుడు చెప్పే మాట చూడండి, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. తర్వాత అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబడవచ్చును. ఆమె లోబడే స్త్రీ అయితే, విధేయత కలిగిన స్త్రీ అయితే, ఆమె నడతను బట్టి నీ బ్రతుకు కూడా బాగిపడిపోద్ది. నీవు కేవలం డబ్బును చూసి అందాన్ని చూసి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోద్ది చివరికి. అది దేవుడు చెప్పే మాట. ఆమె నిన్ను మంచి ప్రవర్తన నడిపించగలదు. ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న లోబడటం నీలోనికి వస్తుంది. నువ్వు కూడా తగ్గించుకుంటావు, నువ్వు లోబడతావు. నీవు అది చూడకుండా ఏదో పై అన్నీ చూసి తెచ్చుకుంటే ఆమె నీ నెత్తి మీద కూర్చుంటుంది. ఇక్కడే సమాధానం లేకుండా పోద్ది, సమస్యలు తెచ్చుకుంటారు, భయంకరమైన స్థితిలో పడిపోతారు. అది దేవుడు చెప్పేది. ఇంకా ఏమంటాడు చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము. మనం చూసే అలంకారాలు ఏమిటండి చెప్పండి. అమ్మాయిని చూడటానికి ఎంతమంది వెళ్తారు? కనీసం స్త్రీలు వెళ్తారుగా. స్త్రీలు వెళ్తారు, పురుషులు వెళ్తారు. ఏం చూస్తారు చెప్పండి? ఆమె విధేయత చూడరు, ఆమె తగ్గింపు చూడరు. ఏం చూస్తారు? జడ ఎంత బాగుంది, ముఖం ఎంత అందంగా ఉంది, కుంటికాల, కుంటి చెయ్య, ఇవన్నీ చూస్తారు. కానీ విధేయత అనేది చూస్తారు అసలు ఎవరైనా? అది వదిలేస్తూ ఉన్నాం మనం. దేవుని వాక్యం చెప్పే పద్ధతి ఇది. ఇది చూడాలి అంటూ ఉన్నాడు దేవుడు. ఇది కాదు జడలు అల్లుకోవటం. ఇంకా ఏమంటాడు చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకుండా. మనం బయట అలంకారాన్ని చూసి మోసపోతూ ఉంటాం, బయట ఉన్న వాటిని చూసి మర్చిపోతూ ఉంటాం. కానీ లోపల విధేయత ఉన్నదా, లోబడే తత్వం, అది చూడం మనం. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఇది, నేను చెప్పేది కాదు. ఇలాంటివే గుణవతి అయిన భార్య. ఈ లక్షణాలు. ఏ లక్షణాలు? జడలు అల్లుకోవటం కాదు, బంగారు దుస్తులు, పైవేషం కాదు. లోపల విధేయత, తగ్గింపు ఉంటే అది గుణవతి అని దేవుడు చెప్పేది. అందుకే ఇవి మీకు అలంకారముగా ఉండక. ఇప్పుడు చూడండి, స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు ఏదో చెబుతున్నాడు. డబ్బు కాదు, అందం కాదు, ఏదో డబ్బు, ఆస్తిపాస్తులు కాదు, కట్నం కాదు. ఒక స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్యకు, గుణవంతురాలకి కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చూడండి. సాధువైనట్టియు, మృదువైనట్టియు, మృదువైన గుణమును అక్షయ అలంకారము గల. అక్కడ గమనించిన మాట అండర్లైన్ చేసుకోండి. ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడు చూడాలి. ఈ దేవుడు చెబుతున్న మాటలు గుణమును అక్షయ అలంకారం. ఈ బయట అలంకారం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది, క్షయమైపోద్ది. పైకి అందంగా కనపడేవాళ్ళు, ఆ అందం పోవచ్చు ఒకరోజు, ఆ డబ్బు పోవచ్చు, ఆ సౌందర్యం పోవచ్చు, అవి శాశ్వతం కాదు. దేవుడు ఏది శాశ్వతమని చెబుతున్నాడు ఆ మాట గ్రహించండి. ఏమంటూ ఉన్నాడు? గుణమును అక్షయ అలంకారం. అంటే క్షయము కానిది, లయము కానిది గుణం.